తాడిపత్రిలో ఆంధ్రప్రదేశ్ సిల్క్ డెవలప్మెంట్ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాకు ఐటీ మార్కెటింగ్, ఫార్మా, బ్యాంకింగ్ తదితర సెక్టార్ల నుంచి కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చదివిన విద్యార్థులకు ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి అవకాశం కల్పించామన్నారు. జాబ్ మేళలో వస్తుందో పోతుందో యూ డిటర్మిన్ యువర్ సెల్ఫ్. రేపటి నుంచి నేను ఏదో ఒకటి చేస్తా. మీరు తెలుసో తెలియదో మీ అమ్మకు కనుక యొక్క 50 రూపాయలు చేరి మీరు సంపాదించి 50 రూపాయలు చీరపై ఇయ్యండిరా, రోడ్ అంతా దొన్నాడుతుందిరా. ఏంట్రా ఫ్యూచర్ ఇస్ వెరీ టఫ్ అమ్మా. చీరలో ఏమన్నా చేస్తున్నా మీ పిల్లలకు మటు భవిష్యత్తు లేదు. డిసిప్లిన్ నేర్పే డిసిప్లినే లేదు. మీకు ఏమీ తెలియదురా. మీకేమేం కావాలి అన్నీ నాకు తెలుసు. ఎందుకు తెలుసా? నాకు భార్య ఉంది, నాకు వదిన ఉంది, ఆ కోడళ్ళు ఉన్నారు, మనవరాలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు. మీకు నమస్కారం అంటే చెప్తారా? నమస్కారం అంటే చెప్తారా? చెప్తా ఏంటిరా హైలైట్ ఎంతమంది తెలుసు? నాకు అవుతుంది. నీకు ప్రపంచమే తెలియదు, ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? God's gift, this is your God's gift. Whatever you don't, it will tell you. వచ్చినారు మేళ అంటాడు. ఏది మేళ అంటే ఒక కింద పని చేయాలనుకుంటున్నారా? ఈ కింద పని చేయాలో 10 మంది అనుకో. మీకు అందరికి అంబిషన్ ఉందా? You have any ambition? You know the meaning of ambition? How many people know it? Please raise your hands. You only know it. Really? Very sad. అంటే అంబిషన్ లేదా మీకు? నాకు చాలా అంబిషన్ ఉంది. నేను ఫరారీ దోలాలా, అవి దోలాలా, ఇవి దోలాలని. ఫరారీ అంటే తెలుసు, మీకు తెలియదు. నాకు వెరీ సారీ. మిమ్మల్ని ఏదో హేళన చేయాలని కాదురా. మీరు మా పిల్లలు రా. మీరు ఎవరు బాగాలేకుండా మేము బాధపడతాం. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? యువర్ బర్డెన్ టు ద పేరెంట్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది మిడిల్ క్లాస్ లో ఉండేవాళ్ళే. ప్లీజ్ దయచేసి రేపు నుంచి స్టార్ట్ చేయండి. విల్ డూ సంథింగ్ అండ్ ఫ్యూచర్ నో మోర్ ఉద్యోగాలు. నేను అందరికి చెప్తున్నా, పిల్లలు 10th వరకు చదివే చెప్తే ఏం చెప్పాలా? మీరు ఏమన్నా చేయాలా, ఏమన్నా చేయాలనే మాట చెప్పండి. వాడి కొడుకు కూడా